వాకింగ్ చేస్తున్నాడా రన్నింగ్ చేస్తున్నాడా? ఏం కలగలేదా? నువ్వు ఉండరా, పొద్దునే చేసినట్టున్నాడు. ఇంత పొద్దునే మన దగ్గర దొరికింది. అడ్రస్ చెప్పని ఏం కూడా అయ్యగారికే ఎదురు చెప్తావా? ఒరే మావ, అరే మావ నాకంటే ముందే పారిపోతున్నారా? ఆగండి రే. వాకింగా జాగింగా ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రే చెత్తనాయారా, ఏమైందిరా? ఓ సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెడితే లైక్లు అందరూ వచ్చావు కదరా, ఛాన్స్ మిస్ చేశారు. మీరు జాగింగ్కే కదా వెళ్ళారు? రే ఆ రోడ్డు మీద ఒకటి నరికిసారా? సినిమాలో చూపించినట్టు నరికి పారేశారా? నాతో పాటు ఉంటారనుకుంటే పరిగెత్తుకొచ్చేసారా? ఎవడో నరికితే మనకెందుకురా? అసలు మోహన్ చూసావా? ఇలాంటి చాలా చేసి ఉంటాడు. ఎందుకు అనవసరమైన గొడవలు మనకు? రే ఆ మందుగాడ దెబ్బకి అట్టుంచి అటు ఇంటికి పారిపోయాడా? పోయాడా? పెచ్చనాయాలా వదలరా, కింద పడే. చెప్పండి అన్న. బయలుదేరావా? 10 గంటలకల్లా షార్ప్ గా ఉంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఎవరు లేరు? ఇవాళ ఇంటర్వ్యూ లేదా? ఓ ఇంకా ఎవరు రాలేదా? బాధ్యతగా నేను కరెక్ట్ టైంకి వచ్చేసాను చూసారా? అసలు ఎవరికి పంక్చువాలిటీ లేదు. అది నువ్వు చెప్తున్నావా? జాయిన్ అయ్యి 6 నెలలైంది. ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వచ్చావా? ఎప్పుడు లేటే. అది కాదు. ఏంది సార్, కెమెరామెన్ 6:15కి వచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చే గెస్ట్ 6:30కి వచ్చారు. ఇంటర్వ్యూ చేయాల్సిన నువ్వు 8 గంటలకు వచ్చావు. ఇక ఛానల్ ఎలా బాగుపడుతుంది? సార్ ఇక్కడే డిస్కస్ చేస్తూ 1/2 గంట అయిపోయింది. నేను వెళ్ళి ఏమీ అక్కర్లేదు, ఆల్రెడీ జరుగుతుంది. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, ఈ 500 నీ దగ్గర పెట్టుకో. ఇవి తీసుకెళ్లి ఎండి ఇంట్లో ఇచ్చేయి. సార్ ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. ఇచ్చేసి వచ్చేస్తాను సార్. రేపు మార్నింగ్ రా, అది కరెక్ట్ టైంకి రా. ఓకే, అవుట్. మూర్తి ఉండండి సార్, వస్తున్నాను. ఏంటి బాబు చెప్పులొంక చూస్తున్నావు? చెప్పులు పెట్టాలి. అందరూ ఇక్కడే పెట్టి వెళ్ళారు కదా, నువ్వు కూడా ఇక్కడే పెట్టు. మన ఆఫీస్ లో చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఏం లేదా? అదిగో అక్కడ ఉందయా, ఒక్కొక్కడు ఒక్కో టైపు. సార్ నా పనేమైంది సార్? నేనే సార్ దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్తాను రామ్మా. సార్ ఛానల్ నుంచి తిరుగుతున్నారండి, కొంచెం ఈ ఫైల్ సంగతి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏం అక్కర్లేదమ్మా, సార్ ఇవాళ చెక్ చేసి సంతకం పెడతారు. రేపు నువ్వు వచ్చి ఫైల్ తీసుకెళ్ళిపో. అలాగే సార్. ఓర్ని తస్సదియా. ఇంత పెద్ద అక్షరాలతో రాసి పెట్టినా ఎవడో పాటించట్లేదు. బాబు ఏంటి బాబు అందరు చెప్పులు తీసి నువ్వు పెట్టావు? అది కరెక్టే అన్న, చెప్పులని స్టాండ్ లో పెట్టడానికి ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. అందరిలాగే నేను కూడా చెప్పులు బయటే పెట్టేసి వెళ్ళిపోతే నా తర్వాత ఒక ఆయన వస్తారు, ఈ విషయం మీద 1 గంట క్లాస్ పీకుతారు. పర్లేదా? ఎవరు బాబు? ఆయన నుంచి నిన్ను కాపాడాను. ఎవరతను? మూర్తి సార్ వస్తున్నా. శివ, ప్రసాద్ బాబు గారు వస్తారు, వస్తే వెయిట్ చేయమని చెప్పు. నేను వెళ్ళి చెక్ తీసుకుని వస్తా. సరేనన్నా, ఓకే. మీరు షార్ప్గా వస్తారని తెలుసు సార్, అందుకే చెక్ రెడీ చేసి పెట్టాం. థ్యాంక్ యూ. అంకుల్, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పని మీద బయటకు వెళ్తున్నాం బాబు. శివ, ఈ చెక్ ని ఈ రోజు క్లియరింగ్ లో వేసి నేను అంకుల్ తీసుకుని లారీ దగ్గరికి వెళ్ళొస్తాను. సరేనన్నా. సరే మనం వెళ్దామా? సార్ మీ అబ్బాయా? అవును. మీ అబ్బాయి గారు చాలా మంచోళ్ళండి. ఆ విషయం వాడు వెళ్ళాక చెప్పొచ్చుగా, వాడు ఉండగానే చెప్పాలా? సరే నువ్వు వెళ్ళు, వెళ్దాదా. ఆయన ఎలాగో మెచ్చుకోరు, ఎవరైనా మెచ్చుకున్నా ఒప్పుకోరు.